హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తన మన వ్లాగ్స్. ఈరోజైతే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి. బయట కొంటే చాలా కలిపేస్తున్నారు అవి ఇవి అని టీవీలో అయితే చూశాను నేనైతే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి కావాల్సినవండి: అల్లం వెల్లుల్లి, సాల్ట్, కల్లుప్పు ఉండాలి. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు మీకు చూపించాను కదండి, పొట్లంతోనే వెల్లుల్లిపాయలు చూపించాను. 1/2 కేజీ అలా తెచ్చాం. 1/2 కేజీ అల్లం. ఈ రెండు నీట్గా వాష్ చేసుకొని చూపించిన విధంగా శుభ్రంగా రెబ్బలు తీసుకొని, అల్లం కూడా వాష్ చేసుకొని శుభ్రంగా. అల్లంలో ఎక్కువగా ఇసుక ఉంటుందండి, ఎందుకంటే భూమిలో కదండి పండుతుంది అల్లం. భూమిలో పండడం వల్ల తవ్వి రైతులు కడుగుతారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మనకి మధ్యలోని అల్లం అంటే ఇలా దుంపలాగా మధ్యలో ఇలా గతుకుల్లా ఉంటుంది కదండి, అందులో మట్టి ఉండిపోతుంది. అందువల్ల అయితే మనం నీట్గా వాష్ చేసుకోవాలి. అవన్నీ ఇరుపుకొని ఏట్లకి అయ్యే రెమ్మల్లా తీసుకొని వాష్ చేసుకుంటే ఇసుక మట్టి చాలా వస్తుంది, అందరికీ తెలిసిందే. తీసుకొని తొక్క తీసుకొని ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ముక్కలు కోసి పెట్టి ఆ వెల్లుల్లిపాయలు కూడా అలాగే కడిగేసుకొని శుభ్రంగా రెమ్మలు చెదగొట్టుకొని, నేను చూపించిన విధంగా రెమ్మలు చెదగొట్టుకొని పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు వేసి, ఉప్పు కూడా బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే 1/2 కేజీ ఉప్పు వేసేయాలండి. 1/2 కేజీ వెల్లుల్లి కదా, 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఉప్పు. నాకైతే మ్యాక్సిమం నెల 10 రోజులు అలా వస్తుంది. నేను చేసిన 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఉల్లిపాయలు నెల రోజులు వస్తుంది. అందువల్ల నేను మరీ ఎక్కువ వేయలేదు, తక్కువ వేసాను. 1/2 కేజీ వేసి లేదు. 1/2 కేజీ వేసామనుకోండి ఉప్పు, మనం కూరల్లో కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఉంటుంది కదా ఇందులో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉప్పు ఉంటుంది కదా, అందుకని తగ్గించుకొని వేసుకోవాలి. చూపించినట్టయితే రెమ్మలు తీసుకుంటే సరిపోతుందండి. శుభ్రంగా తొక్కలవి తీసి, మరీ పొట్టు పూర్తిగా ఒలిచే అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్కి, ఎందుకంటే మిక్సీ చేసేసుకుంటాం కదండి. అల్లం కూడా శుభ్రంగా తొక్క తీసుకొని ముక్కలు కోసుకొని పేస్ట్ చేసుకోవాలి. అల్లంతో గ్యాస్ట్రిక్కి ఒక చిట్కా చెప్తానండి. అల్లం చిన్న ముక్క తీసుకొని ఉప్పులో అద్దుకొని, నేను కోసాను కదండి అల్లం ముక్కలు, అందులో ఒక ముక్క అయితే సరిపోతుంది, చిన్న ముక్క. ఆ ముక్కని ఉప్పులో అద్దుకొని మనం కానీ ఉదయాన్నే కానీ తిని ఒక గ్లాసు హాట్ వాటర్ తాగామనుకోండి, ఎంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా సరే నిమిషాల్లో తగ్గిపోతుందండి. ఒక అరగంటలో రిలీఫ్ ఇచ్చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లంకి అయితే అల్లం చిట్కా చాలా బాగుంటుంది. మరి మేమైతే ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చినా ఇంట్లో అందరం కూడా ఇదే చిట్కా చేస్తాం. ఈ ముక్కలో ఒక ముక్క అయితే చాలండి, ఉదయాన్నే పరగడుపున తినాలి. ఈ చిట్కా అయితే చిన్నప్పటి నుంచి నాన్నగారు అయితే అల్లం నవ్వుతారు, చెప్పారు. మనం ఇంట్లో చెప్తే బేగా బుర్రకి ఎక్కదు కదండి. ఫోన్లో చూసి అయితే ఇది పని చేస్తుందేమో అని ఒకసారి ట్రై చేద్దామని చేశానండి. చూపించిన అల్లంలో ఒక్క ముక్క అయితే చాలండి, సాల్ట్లో అద్దుకొని. అప్పట్లో అయితే కల్లుప్పులో ఊరబెట్టుకుండేవారు నాన్నగారు అయితే. ఈ ముక్కలు ఇప్పుడు చూపించాం కదండి, అన్ని ముక్కలు కోసుకొని ఉప్పుని జల్లుకొని ఒక సీసాలో పెట్టుకొని తినేవారండి, రోజుకు ఒక్కొక్క ముక్క. అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఉండే కాదు, బయటే పెట్టుకొని తినేవారు. ఒక్కొక్క ముక్క తినేవారు, మమ్మల్ని తినమనేవారు. అవి కారంగా ఉంటుందని తినేవాళ్ళం కాదు. అయితే మాత్రం కడుపు ఉబ్బరంగా ఉన్న, గ్యాస్ పెట్టేసినట్టున్నా మాత్రం చాలా బేగా తగ్గుతుందండి. అది మాత్రం వాస్తవం అండి. ఎవరికున్నా వెంటనే ట్రై చేయండి. అల్లంతో మాత్రం ఉప్పులో కలుపుకొని తింటే ఆ చిన్న ముక్క చాలండి, మన గ్యాస్ ప్రాబ్లం అంతా, ట్యాబ్లెట్ ఎంత పనిచేస్తుందో అంత పనిచేస్తుంది. ఇదిగండి, ఒక వాయి అయితే అయిపోయింది. రెండో వాయి రుబ్బుకోవాలి, అదే మిక్సీ కొట్టుకోవాలి. ఒక వాయిని ఇలా తీసి పక్కన పెట్టాను, మళ్ళీ రెండో వాయి వేస్తున్నాను. వేసి రెండో వాయి కూడా మిక్సీ పట్టేసి మళ్ళీ రెండు కలిపి మిక్సీ పట్టానండి. మళ్ళీ రెండు కలవాలి కదండి, లేకపోతే ఒక దాంట్లో అల్లం ఎక్కువ, ఒక దాంట్లో వెల్లుల్లి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. అందుకని ఈ రెండు కలిపి ఇందులో కూడా ఒక గరిటె ఉప్పు అయితే వేసాను. మొత్తం మీద నేను 2 గరిటెలు ఉప్పు వేసాను. 2 గరిటెలు అంటే మనకి మ్యాక్సిమమ్
పావు కేజీలో సగం అయితే ఉప్పు అవుతుందండి. పావు కేజీ వేసేస్తే మాత్రం 6 నెలలు మాత్రం కంపల్సరీగా నిల్వ ఉంటుందండి. మనం టమాటా పచ్చడి అదే అలా పెట్టుకుంటున్నామండి. ఉప్పు ఎక్కువ వేస్తేనే కదండి నిల్వ ఉంటుంది. అలాగే ఆవకాయ టమాటా పచ్చడి ఉప్పు వేయడం వల్లే కదండి నిల్వ ఉంటుంది. అలాగే ఇది కూడా ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. గాజు సీసాలు అయితే పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చాయి కాబట్టి సీసా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అందరూ. ఇదిగండి 2 వాయిలు అయిపోయాయి కదా. 2 వాయిలు కలిపేసి నేను మళ్ళీ మిక్సీ కలిపి చేశాను. ఒక దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్స్ట్రా ఉంటుందేమో అన్నాను కదండి, అందుకనేసి మళ్ళీ కలిపేసి ఒకసారి మిక్సీ అయితే కొట్టేశాను. కొట్టేసి అప్పుడు సీసాలోకి అయితే నేనైతే శనగపిక్కల నూనె వాడానండి. 2 మిక్సీ కొట్టేశానండి. ఇలాగా మీకు మిక్సీ కొట్టడం చూపించలేదు. 2 మిక్సీ కొట్టి కలిపేశాను అలాగా. మరి మెత్తగా అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే కూర అయితే టేస్ట్గా ఉంటుంది. మరీ మెత్తగా రుబ్బేసినా బాగుండదు. ఇది ఇలాగే బాగుంటుంది. సీసాలో అయితే నేను పిక్కల నూనె వాడాను. పిక్కల నూనె అడుగుని వేయాలి కొద్దిగా. ఇది కూడా పావు కేజీ నూనె అండి పక్కా కొలతలతో అయితే మాత్రం. పావు కేజీ అల్లం, పావు కేజీ వెల్లుల్లి, పావు కేజీ నూనె, పావు కేజీ సాల్ట్ అండి. సాల్ట్ అంటే కల్లుప్పేనండి. సాల్ట్ వేయకూడదు, కల్లుప్పే వాడాలి. నేను మర్చిపోయి సాల్ట్ అలవాటు అయిపోయింది, సాల్ట్ అనేస్తున్నాను. ఇలాగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక సగం కిందనే వేసుకోవాలి ఆయిల్ పావు కేజీలో తిని, మళ్ళీ తర్వాత మీదన వేయాలి. నేను పిక్కల నూనె వాడాను. అయితే పావు కేజీ పూర్తిగా లేదు. మొన్న ఈ మధ్యన టమాటీ పచ్చడి పెడితే 1/2 కేజీ నూనె తెచ్చాను పిక్కల నూనె. అందులో కొద్దిగా వేసాను. కొద్దిగా ఉంటే ఇప్పుడు మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో వేయడానికి చూపిస్తున్నాను. అంటే ఇందులో సన్ఫ్లవర్ మాత్రం వేయకూడదండి. అసలు ఏ పచ్చళ్ళలోనే సన్ఫ్లవర్ నూనె అయితే వాడకూడదు నాకు తెలిసి. ఎందుకంటే అది బంకలాగా ఉంటుంది, జిగురులాగా బాగుండదు అసలు. ఆయిల్ వాసన వేస్తుంది సన్ఫ్లవర్ వేసుకుంటే. అందువల్ల పిక్కల నూనె అయినా వాడాలి, నువ్వుల నూనె అయినా వాడాలి. లేదు 2 లేకపోతే ఇందులోకి పామ్ ఆయిల్ అయినా పర్లేదు, కానీ సన్ఫ్లవర్ అయితే మాత్రం వాడకూడదు. ఇలా పెట్టేసి మూత పెట్టుకొని నూనె మీదన వేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకొని మీకు ఇదైతే మాత్రం 6 నెలలు పక్కాగా నిల్వ ఉంటుందండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది మరి కొంతమందికి తెలుస్తుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టుల గురించి నేను టీవీలో అయితే చూశాను. చాలా చాలా కల్తీలు కలుపుతున్నారు. ఆ కల్తీల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఇంట్లోనే ఇలాంటివి తయారు చేసుకొని హ్యాపీగా అయితే ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు. ఎందుకండి అలాగా శుభ్రంగా చేసుకొని ఆయిల్ అయితే మీదన వేసుకోవాలి. ఆయిల్ అయితే నిల్వ ఉండాలి. నిల్వ ఉంటుంది. ఆయిల్ సాల్ట్ వేయబోతుడికి నిల్వ ఉంటుంది. గాజు సీసాలో పెట్టుకోవాలి, లేదంటే ప్లాస్టిక్ దానిలోనే పెట్టుకోవచ్చు. సిల్వర్ దాంట్లోని స్టీల్ డబ్బాల్లోని పెట్టకూడదండి అసలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా సాల్ట్ ఎక్కువ వేసి ఆవకాయ కానీ టమాటా పచ్చళ్ళు కానీ ఇలాంటి పేస్టులు కానీ తయారు చేసుకుని స్టీల్ డబ్బాల్లో కానీ సిల్వర్ డబ్బాల్లోనే కానీ పెట్టకూడదు అసలు. వాటి వల్ల అవి కన్నాలు పడిపోతాయి, మంచిది కూడా కాదు మనకి. ఇదిగోండి సీసా ఇలా పెట్టేశాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట అయినా ఉంచుకోవచ్చు. బయట ఉంచుకున్నా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.